హాయ్ హలో నమస్తే. చూస్తున్నారా? ఈవినింగ్ బయటకు వచ్చాము నేను బాబాడు. ఏమైనా స్నాక్స్ తిందామని చూస్తే అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మా చిన్నప్పుడు కాదు కానీ గత కొంతకాలం క్రితం కూడా సమోసా వచ్చి 4 తీసుకుంటే 10 రూపీస్ అలా ఉండేది. ఇప్పుడు ఒక్క సమోసా 10 రూపీస్ అంటే ఇంకెలా తినగలుగుతాం? అయినా కూడా దానికి కూడా క్యూ కడుతున్నారు జనం. టోకెన్ తీసుకుని క్యూలో నిలబడి తింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తింటున్నారు కదా అని మరీ అంత రేట్ చెప్పడం కూడా పద్ధతి కాదు, భావ్యం కాదు. కొంచెం రేట్స్ లిమిట్గా ఉంటే గబుక్కుని జనం అట్రాక్షన్ అయ్యి వెళ్ళటానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇలా అనేటప్పటికీ అందరూ వెళ్ళలేరు కదా. ఇక మేము ఏదో తలా ఒక 4 సమోసాలు తీసుకుని బయటకు వచ్చేసాం. మా ఇదని కాదు కానీ గత కొంతకాలం క్రితం వరకు కూడా బాగానే ఉండే రేట్స్, మరీ ఇప్పుడే విపరీతంగా పెంచేశారు. అది కూడా మన తప్పే లేదు, ఎందుకంటే జనం ఇంట్లో చేసుకోవడం మానేశారు. ఇలా రోడ్ల మీద తినటం అయ్యేటప్పటికి వాళ్ళు కూడా అలా క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళ తప్పు లేదు అది. సో కాకపోతే అప్పుడప్పుడు ఇలా వెళ్ళి బయట తినటం అనేది కూడా బాగానే ఉంటుంది సరదాగా. పద్దాక తిన్నా కూడా ఆయిల్ ఫుడ్ చాలా ఆయిలీగా అనిపించింది తిన్న తర్వాత ఇబ్బందిగా. సో అప్పుడప్పుడైతే పర్వాలేదు, బెటరే. రెగ్యులర్గా అంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యాలు దెబ్బతింటాయి. సో అది ఎవరిష్టం వాళ్ళదిలేండి, మనకెందుకు కానీ. సో బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఆయిల్ ఫుడ్ కదా, టేస్టీగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.